హలో అండి. హలో 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 అందరికీ కూడాను గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఆల్సో. అయితేనండి ఒక చక్కటి కథ లాంటిది చెప్పుకుందాం ఇవాళ మనం. ఈవిడికి అసలు ఏమైంది ఏంటి ఇట్లాగ అసలు మాకు అంతు పట్టడం లేదు అని అనుకోకండి. నా 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 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్గా నేను చేసే వీడియోలన్నీ చేస్తే నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఏమీ మనసులో ఉన్నది ఏది కూడా దాచుకోకుండా అన్నీ చెప్పేసేస్తూ ఉంటా. అయితే ఒక కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక పెళ్ళి అవుతున్నది. మేళతాళాలు చప్పుగా అంటే చిన్న ఊర్లో కాబట్టి ఏంటంటే మేళతాళాలన్నీ కూడాను ఈ చివర మేళతాళాలు బజాయిస్తుంటే ఆ చివర కూడా వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడో కాలువ గట్టు దగ్గర కూడా వినిపిస్తూ ఉంటుందన్నమాట. అట్లాంటి సమయంలో ఏంటంటే కుక్కలంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, రోడ్డు మీద తిరిగే కుక్కలు, వేగబాండుగా అంటే ఏంటంటే గాలికి తిరిగే కుక్కలు. ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే అవన్నీ కూడాను హడావుడిగా పరిగెత్తుతున్నాయి. అటు పరిగెత్తాలా ఇటు పరిగెత్తాలా, కొన్నింటికేమో సౌండ్ ఒకవైపు నుంచి వినిపిస్తుంది, అంటే రీసౌండ్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఇటు నుంచి అటు నుంచి ఇటు అట్లా వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడ ఏ డైరెక్షన్ నుంచి వస్తున్నది అనేది అర్థం కాదనమాట. అయితే మొత్తానికి ఏవో కొన్ని కుక్కలు హడావుడిగా తిరుగుతున్నాయి. అయితే అది వాటి గమ్యం ఏంటి అంటే ఎక్కడో పెళ్లి జరుగుతున్నది, ఆ పెళ్లి భోజనాలకు వెళ్ళాలి అని. కానీ ఏంటంటే రెండు కుక్కలు, ఆ కుక్కలన్నీ కూడాను ఆ మూల చెల్లా చెదురైపోయినాయి. అన్నీ కూడా స్ట్రీట్ డాగ్స్. రెండు కుక్కలు, ఒక ఆడకుక్క ఒక మగ కుక్క మాత్రం అవి అపరిచితులు అనమాట. అవి స్ట్రేంజర్స్, ఒకళ్ళకొకళ్ళకి ముందు తెలీదు, ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు అవి. అయితే ఒక మగ కుక్క అంటుంది, దానిలో ఉన్న మగ కుక్క అంటుందన్నమాట, చూసావా ఈవిడికి ఎంత ఒళ్ళు పొగరో, అంటే నన్ను చూసి నన్ను ఐశ్వర్య రాయ్ మీద నేను చేసిన వీడియోని జీర్ణించుకోలేని వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటున్నారంటే, కొంతమంది జీర్ణించుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నీకు బాగా కడుపులో బాగా విషం కక్కుతున్నావు నువ్వు, వాడెవడో బ్రహ్మానందమో ఎవడో చెప్తూ ఏదో వాడి పేరు ఏదో ఉందిలే, వాడి పేరు చెప్పటం కూడా అనవసరమే. అయితే ఏంటంటే కుక్కల గురించి మాట్లాడుతున్నాను కదా, ముందు ఇది మాట్లాడిన తర్వాత కుక్కల గురించి మాట్లాడతాను అనమాట. అయితేనండి ఈ కుక్కలు ఈ మనుషులు ఇద్దరికి కూడాను, వీళ్ళిద్దరూ యూట్యూబ్లో ఏవో చిన్న చితకావి ఏవో చేసుకున్నారు, ఏవో చిన్న ఛానల్స్. ఏంటంటే అవి ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. కానీ ఏంటంటే ఒక సింగిల్ డిజిట్స్ మాత్రమే ఇద్దరికి ఉన్నాయి. వాడికైతే అసలు ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేడు. వాడేంటంటే వాడికి అక్కస్తో ఓర్చుకోలేక వాడు ఏం చేస్తాడంటే, చూసావా దీనికి ఎంత పొగరు, ముసలిదైనా కానీ దానికి ఏమైంది, ఆవిడకి ఏమైంది పాపం ఐశ్వర్య గారికి అంత చక్కగా ఆనందంగా అంత చక్కగా అక్కడ క్యాన్స్ దగ్గర అక్కడికి వెళ్ళిపోయి ఫిలిం ఫెస్టివల్లో చేస్తుంటే ఈవిడికి కుళ్ళొచ్చింది. చూసావా ఈ ముసలావిడ వెళ్ళిపోయి అక్కడ చేస్తుందా అని వాడన్నాడు. ఇట్లాగే డెరాగేటరీగా నా మీద అక్కసు తీర్చుకునే మాటలన్నీ మాట్లాడాడు. పెద్ద ఇది చూసి నా తోటి చెల్లెళ్ళు కూడా ఎవరో నాకు కామెంట్ చెప్పారు, వాడేదో పిచ్చివాగుడు అవుతున్నాడు, వాడి సంగతి చూడండి అని. అయితే ఈ కుక్కల్ని నేను పెద్ద పట్టించుకోను. ఒకసారి నా పనులలో నేను వేరే పనులలో ఉన్నప్పుడు ఏంటంటే నోటిఫికేషన్లు కూడా చూడను అనమాట. నేను అంతగా ఇమ్మర్స్ అయిపోతాను ఏ పని చేస్తుంటే ఆ పనిలో. అయితే ఆ మగ కుక్కను చూసి ఇంకొక ఆడ కుక్క అంటుంది, అవునండి నాకు కూడా అలాగే అనిపించిందండి, ఈవిడ ఎంత టూ మచ్గా మాట్లాడుతుందండి. నేను కూడానండి ఈ వీడియో కిందండి, ఆ ఐశ్వర్య వీడియో కిందండి ఒక కామెంట్ పెట్టానండి. నేను కూడా ఇట్లాగే కొంచెం ఘాటుగా సమాధానమే, కానీ అండి కొంచెం ఇట్లా ఆలోచించుకున్నానండి. ఆలోచించుకున్న తర్వాత పిరికి పందలు కదా ఇవి, ఎందుకంటే కుతంత్రాలు చాణక్య తంత్రాలు అన్నీ మొత్తం శకుని వేషాలు వేస్తాయి, కానీ డైరెక్ట్గా వచ్చి మాట్లాడు
అటాక్ చేయవన్నమాట. వాడేదో మగ కుక్క కాబట్టి వాడేదో నోటి దూలకి ఆపుకోలేక వాడు చెప్పాడు. ఈ ఆడకుక్క ఏం చేసిందంటే ఇట్లా మొదలుపెట్టిందనమాట. చూసారా, కానీ నేను కామెంట్ మళ్ళీ చెరిపేసేసానండి. ఎందుకంటే ఈవిడ నోరు చాలా ఎక్కువ ఉండోయ్, చాలా తిట్టిపోస్తుందండి. ఆ మధ్య ఎవరినో కూడా ఇట్లాగే కామెంట్ పెడితే తెగ తిట్టిపోసిందండి. అందుకని ఏంటి అంటే నన్ను కూడా తిడుతుందేమోనని భయమేసి నేను చెరిపేసేసానండి. చాలా మంచి పని, కరెక్టేనండి అని. అందుకే నేను ఏం చేస్తూ ఉంటానంటే నెగిటివ్ కామెంట్స్ పెడితే రిమూవ్ చేస్తాను, లేకపోతే మొత్తం కంప్లీట్గా లాక్ చేస్తాను. ఎందుకు అంటే ఇది ఒక రకమైన జబ్బు అనమాట. ఏం జబ్బు అంటే ఒక ఇన్ఫెక్షన్ లాంటి జబ్బు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు రెచ్చిపోతారనమాట. అందుకని నేనేం చేస్తూ ఉంటానంటే వీళ్ళ తోకలు కత్తిరిస్తూ ఉంటాను. ఇంకా బాగా కత్తిరించాలంటే ఇట్లాగే వీడియోలు చేస్తుంటా. సరే, అవి అట్లాగే ఇద్దరు కూడాను. అంటే ఏంటంటే ఇంతకీ వాళ్ళిద్దరు కూడాను ఈ కుక్కలు రెండు కూడా ఇట్లా మాట్లాడుకుంటా, ఆడకుక్క మగ కుక్క ఇట్లా మాట్లాడుకుంటున్నాయి. ఏం గురించి మాట్లాడుకుంటున్నాయి అంటే ఎగ్జాంపుల్ అన్నమాట, ఉపమానం నేను చెప్తున్నది. అక్కడెక్కడ వీళ్ళిద్దరు కూడాను అసలు పెళ్ళికి వెళ్ళాలి అనుకున్న ఈ కుక్కలు రెండు ఎక్కడ బాజాలు భజంత్రీలు అవుతున్నాయో తెలియదు అనుకుంటున్నాయి. కానీ ఏంటంటే సడన్గా వాటికి ఒక ఆల్సేషియన్ డాగ్ కనిపించింది, నాలాంటిది అనుకోండి. కనిపించింది. అదేదో హాయిగా ఆనందంగా ఏవో మంచిగా ఏదో మాంసం ముక్కలేవో ఎముక ముక్కలేవో తెచ్చుకుంది, తింటున్నది. తినటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా దాన్ని చూసి ఇంకా ఈ రెండు కుక్కలు కూడాను చూసావా అక్కయ్య ఎట్లా తింటుందో చూడు, మనకెవ్వరికి పెట్టకుండా అని చెప్పి పో మన ఇద్దరం వెళ్దాం పదా అంటుంది. ఇప్పుడు ఈ ఆడకుక్క మన ఇద్దరం వెళ్దాం పదా ఏదన్నా అడుగుదాం అంటే అమ్మో అది బాగా చండాలరాలు, అది బాగా ఫెరోషియస్ డాగు, అది దాని జోలికి పోవద్దు అసలు మనము, అట్లాంటి పోతే గనక అది మనని పట్టుకుని కరిచి కొరికి తినేసేస్తుంది మన్ని కూడా అని వాళ్ళిద్దరూ అనుకుని ఇట్లాగ ఊరుకుంటారన్నమాట. ఇంతకీ దూరం నుంచి అది చూస్తుంది కానీ వీటి బచ్చాలు ఊర కుక్కలు వీటి గురించి మనకెందుకు, ఏవో వీధిలో దొరికే ఏవో ఎంగిలి గింజలు, ఎంగిలి అన్నం, ఎంగిలి మెతుకులు తింటూ ఏవో ఆనందపడుతూ ఉంటాయి. నాకెందుకు, హాయిగా రైట్ రాయల్గా నేను చక్కగా ఒక భూమిక ముక్క తెచ్చుకుని హాయిగా తింటున్నాను అనుకుని ఆనందిస్తుంది. నా జోలికి వస్తే అప్పుడు యోదాన్లే ఇదిగో ఎముక ముక్క పెట్టి తపాట కొడదాము అని అనుకుంటుంది అనమాట. అట్లాగూ ఇదిగో ఈ బ్రహ్మానందం గాడు వాడికి ఏమో ఒక డప్పు సన్నాయి మోగించే ఇంకొక బ్రహ్మానంది, ఇద్దరు కూడాను పిచ్చి వాగుడు వాగారన్నమాట. ఇట్లా వీళ్ళిద్దరు వాగుడు చూసి నేను నవ్వుకున్నాను. ఆల్సేషియన్ డాగ్ లాగా నవ్వుకున్నాను నేను ఈ ఊర కుక్కల్ని చూసి. సరే, ఇద్దరిని లాక్ చేసేసాను అనుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడిపోతున్నారు, నన్ను తలుచుకుని వెక్కి ఏడుస్తున్నారు అన్నమాట. కాబట్టి ఎట్లా ఎందుకు చెప్పొచ్చానంటే వీళ్ళు చెయ్యాలి అనుకున్నది కొన్ని వీడియోలు చేసి వాళ్ళని వాళ్ళు గ్రో అయ్యేలాగా చేసుకోవాలి అని వాళ్ళు తాపత్రయం. అందుకే ఒక ఛానల్ పెట్టుకున్నారు ఇద్దరు కూడాను. కానీ ఈ సుంఠ ఛానల్ చూసి ఎవ్వడు కూడాను దేకటంలా. అందుకని ఏంటంటే వీళ్ళ కడుపు రగిలిపోతున్నది. అందుకని ఏంటంటే ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గురించి నేను ఆవిడ మీద నాకు ఎనిమాసిటీ ఏదో పెద్ద శత్రుత్వంతో నేను రాయలా. ఎందుకు అంటే ఇప్పుడు వైజయంతిమాల ఉన్నది, చిన్న వయసులో చక్కగా అందంగా చక్క టిమ్లాడుతున్నదంటే ఇది కూడా టిమ్లాడుతున్నది. నేను టిమ్లాడుతాను, నేను ఎప్పుడు టిమ్లాడుతున్నట. కానీ నేను అక్కడికి పోయి ఇక్కడికి వెళ్ళి డ్యాన్సులు చేయటం లేదురా ఒరే ఊర కుక్క. కాబట్టి నువ్వు ఆ బ్రహ్మానందం పేరు ఎందుకు పెట్టుకున్నావో నాకు తెలియదు. కానీ నీకు ఆ పేరు కూడా కాదు, ఇంకొకటి ఏదన్నా గ్రామసింహం అని పెట్టుకుంటే చాలా బాగుండేది. అయితే ఆ అమ్మాయిని నేను అలా చూడలేకపోతున్నాను. చక్కగా అందంగా నేను కూడాను చాలామంది అంటారు ఇప్పుడు అదేదో పెద్ద ఐశ్వర్యరాయ్ అనుకుని చాలా గంతులేస్తున్నది అని. అంటే ఏంటంటే అందానికి నిర్వచనం ఐశ్వర్యరాయనే. కానీ అట్లాంటి ఐశ్వర్యరాయ్ని నేను 25 ఏళ్ల క్రితం చూసిన ఐశ్వర్యరాయ్ని నేను ఇవాళ చూడలేకపోతున్నాను. ఎందుకు అంటే నాకు బాధేస్తున్నది, అందుకు నేను చూడలే. అంతేగాని ఆవిడ మీద నాకేదో కసి, లేకపోతే ఆవిడలాగా నేను లేనంటే ఆవిడ వయసు వేరు, నా వయసు వేరు, ఆవిడ ప్రొఫెషన్ వేరు, నా ప్రొఫెషన్ వేరు, ఆవిడ చేసిన పనులు వేరు, నేను చేసిన పనులు వేరు.
రెండిటికి కూడాను ఏమాత్రము ఇది లేదనమాట, సిమిలారిటీస్ లేవనమాట. కాబట్టి ఏంటంటే నాకు ఆవిడ మీద ఎందుకు కోపం వస్తుంది, నేను ఎలాంటి కాంపిటీషన్ కాదు ఆవిడకి, నాకు ఆవిడ ఎట్లాంటి కాంపిటీషన్ కాదు. కానీ వీళ్ళు ఏంటంటే ఓర్చుకోలేని కుక్కలు అనమాట, వీధి కుక్కలు, ఊర కుక్కలు, పంది కుక్కలు లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పిచ్చివాగుడు అవుతారు. ఆవిడ అసలు మన దేశానికి పరువు ఎంత కాపాడింది, మన దేశానికి జెండా ఎట్టాగు నిలబెట్టింది, అసలు మన దేశానికి, మన దేశం ఏంటో ఎక్కడో అంటే ఏంటంటే అందంలో ఎవడు మిస్ వరల్డ్ అయినంత మాత్రాన దేశ సేవ చేసినట్టేనా? ఆవిడకి అందం వచ్చింది, అందంగా ఉన్నది, ఆ అందాన్ని ఇంకా కొంచెం మెరుగులు దిద్దుకుంది, సినిమాలో చేరింది, బాగా సంపాదించుకుంది. ఆవిడ దేశ సేవానికి ఏమన్నా ఒక డిఫెన్స్లో ఏమన్నా ఒక కొన్ని కోట్ల సిపాయిల కోసం కొన్ని కోట్ల ఏమన్నా డబ్బులు ఇచ్చి ఇదిగో మీకు ఇదిగో ఇవి కొనుక్కోండి అని ఏమన్నా ఇచ్చిందా? ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ఆవిడ ఇష్టం. అట్లాంటివి ఏమైనా దేశ సేవ చేస్తే దాన్ని అంటారు దేశ సేవ అని. అంతేగాని క్యాన్స్లోకి పోయి ఏదో ఒక ఇట్లాంటి చేపలాంటి డ్రెస్సులు అవి వేసుకుని జబ్బలు అని ఇప్పుడు కూడా నేను అంటాను, ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. అంతేగాని మీలాగా పిరికి పందల్లాగాను పిచ్చివాగుడు వాగితే చెప్పులు తెగుతాయి అంట. కాబట్టి ఏంటంటే ఈవిడండి అందరినీ అలాగే అంటుందంటే, అంటే మీ అందరూ ఇంత యూట్యూబ్లు పెట్టుకుని నా మీద పిచ్చివాగుడు అయితే నేను పడతానా నేను? కాబట్టి ఏంటంటే ఆ కుక్కలకి వీళ్ళకి ఏమీ ఇది లేవు, అసలు మొత్తం ఒకటే అనమాట, తేడా లేదు వీళ్ళకి. ఆ కుక్కలకి ఆ ఊర కుక్కలు రెండిటికి, ఆడకుక్క మగ కుక్క అన్నాను వాటికి, హాయిగా సింహంలాగా కూర్చుని అక్కడ ఆల్సేషియన్ డాగ్ అక్కడ పోయి హాయిగా హ్యాపీగా బొమికలు తింటూ కూర్చున్నది. దాన్ని చూసి వీళ్ళిద్దరు కూడా ఏడుపు. అసలు వాళ్ళ ఛానల్ గురించి కూడా పట్టించుకోకుండా మీ చావు మీరు చావండి, మీ ఏడుపు మీరు ఏడవండి, మీ ఛానల్లోకి నేను ఎప్పుడన్నా వచ్చానా? నేను ఎవరి ఛానల్లోకి వెళ్ళను, ఎవరి ఛానల్కి నేను కామెంట్ పెట్టను. చూస్తాను, నచ్చితే చూస్తా, లేకపోతే అవతలు తీసి పడేస్తా, అంతే. ఆ పనే చేయండి. ఒక డిగ్నిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేసుకోవాలి. కానీ పిచ్చివాగుడు వాగితే మీ ఛానలే బయటకు వస్తుంది, మీ ఛానల్ బండారం బయటకు వస్తుంది. మీ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీ ముదనష్టప, మీ దిక్కుమాలిన, మీకు పనికి మాలిన వీడియోలు ఎవడు చూడ్డు అనేది కూడా అర్థమైపోతుంది అనమాట. కాబట్టి మీకు ఉన్న మీ క్యాలిబర్ ఏంటో, మీకు బుర్రలో ఏముందో, ఎంత బురద ఉన్నదో, ఎంత పేడ ఉన్నదో అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే మీకేదో ఇప్పుడు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని చూసి నేను ఎగతాళి చేయటంలా, అట్లాంటివి ఉన్నప్పుడు మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు ఇంకా కొంచెం ఏమన్నా రకరకాలుగా ఇంకా ఏం చేయగలుగుతారు, నా కెపాసిటీ ఏంటి అని ఎవడికో చూసి ఏదో ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళు ఎవరో యూట్యూబ్ పెట్టుకున్నారు. నేనంటే అందరూ పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే మనం కూడా దానికి తగిన ఒక రకమైన ఒక కఠినమైన శ్రమ చేయాలంట. నేను అవేం చేయకుండా అసలు పని వదిలేసేసి, చూసావా ఈవిడెట్టా మాట్లాడుతున్నది, ఇట్టా మాట్లాడుతుంది, నువ్వు కూడా టిమ్లాడొచ్చు కదా అని వాడంటాడు. అంటే వీడికి మగాడు కదా, అందుకని వీళ్ళకి ఒళ్ళు కొవ్వు కదా వీడికి, అందుకని నాకు వాడు మొదలుపెట్టాడనమాట. వాడిని చూసి ఇది టిమ్లాడిపోయింది. నన్ను టిమ్లాడుతున్నాను, నేను టిమ్లాడతాను నేను గ్యారంటీగా. ఎందుకంటే మీ ఇట్లాంటి కుక్కలు లాంటి గ్రామసింహాలు లాంటి దాన్ని కాదు నేను. ఆల్సేషన్ ఒకవేళ కుక్కనైతే కూడా ఆల్సేషియన్ డాగ్ని అంటా నేను, అర్థమైందే? నేను కరిచి మరీ అవతలికి పోతా కానీ కరిపించుకోను నేను, సరేనా? కాబట్టి ఈ కుక్కల కథలు, ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడి అంటే ఇదే అంటాం. కాబట్టి ఏంటంటే బంగారు తల్లులారా నన్ను అలర్ట్ చేశారు, నేను అందుకని అలర్ట్ చేయటం మూలంగా నేను ఎతికి పట్టుకున్నాను, వాళ్ళిద్దరిని పట్టుకున్నాయి. ఇదిగో ఆ పట్టుకున్న దానికి ఫలితమే ఇగో ఈ వీడియో. ఆనందంగా ఎంజాయ్ చేసుకోండి తల్లులారా. నేనైతే ఊరుకునే మనిషిని కాదు, నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ ఏంటంటే నన్ను ఎవరన్నా డౌట్ అడిగినా కానీ ఇలా కాదు కదా, ఇలా ఎందుకు అడుగుతున్నారంటే అదొక రకం డెఫినెట్గా చెప్తా. కానీ ఏంటంటే ఇట్లాంటి ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు మదమెక్కిన మాటలు మాట్లాడుతుంటే మాత్రం గట్టిగా నేను స్టింగ్ ఆపరేషన్ లాగా, స్టింగ్ ఉంటుంది కదా, అంటే ఏంటంటే తేలు కొండితో పొడుస్తానన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా నాతో పెట్టుకోవద్దు. మీకు నాకు ఎలాంటి పోలికలు లేవు.
చాలా తేడాగా ఉన్నాం మనం. కాబట్టి నా దోవర నన్ను వదిలేసేసేయండి. నా నా ఛానల్ ఇష్టమైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు చూడకండి, అసలు నా జోలికి రావద్దు. ఇదేదో మీరు అన్నట్టుగాను ఈ ముసలావిడ ఈవిడితో నాకెందుకు అనుకోండి, ఊరుకోండి. నన్ను వదిలిపెట్టేయండి. మీరు ముసలావిడ అనగానే నేనేదో పండు ముసలైపోయి గజగజ గజగజ అయిపోయి ఒక కర్ర పట్టుకుని ఇట వంగిపోయి నేను తిరిగేది లేదు. లేకపోతే చిన్నవాడు అనగానే గంతులేసి అదిగో ఆవిడెవరో హీరోయిన్ లాగా గంతులేసేసి బిజిలీ గిరాయి మే హూ ఆయి कहते हैं मुझको హవా హవాయ్ పాడతాను. పాట పాడుతున్నారు కదండి మీరు అనొద్దు మళ్ళీ. పాట డ్యాన్స్ చేయటం లేదు కాబట్టి కాస్త కొంచెం మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బాయ్, లవ్ యూ ఆల్, బాయ్.